గతంలో ఓ చిన్న గ్రామంలో ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాత ఇంటిని ఎవరూ వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. ఆ ఇల్లు చాలా ఏళ్ల క్రితం నిర్మించబడింది. కానీ ఆ ఇంట్లో ఏదో ఉందని గ్రామస్తులు నమ్మేవారు. ఆ ఇంట్లో ప్రవేశించిన చాలామంది అనుకోని ప్రమాదాలకు గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి గురించి వినిపించడం కూడా ఆగిపోయింది. గ్రామస్తులందరూ ఆ ఇంటికి చాలా దూరంగా ఉండడానికి ప్రయత్నించారు. ఒకరోజు రవి అనే యువకుడు ఆ ఇంటి పక్కన వెళ్తూ ఇంట్లో ఏముందని తెలుసుకోవాలనుకున్నాడు. అతను ఈ గ్రామానికి కొత్తవాడు అవడంతో ఆ ఇంటి విషయాలు ఏమీ తెలియవు. రవి ఆ ఇంటి గేటు తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ వాతావరణం చల్లగా ఉంది. రవి ఒక రూమ్ నుండి ఇంకో రూమ్లోకి వెళ్తుండగా అతని వెనకాల చిన్నగా ఓ తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు, కానీ ఎవరూ కనపడలేదు. రవి వేరే రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక పాత అద్దం కనిపించింది. ఆ అద్దంలో అతని ముఖం కన్నా ఎవరో ముఖం కనిపించింది. రవి ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగాడు. ఆ ప్రతిబింబం అతనితో మాట్లాడినట్టు అనిపించింది. ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నీకు ప్రమాదం. భయంతో వెంటనే అక్కడి నుండి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. గ్రామస్తులు అతనితో ఆ ఇంటి గురించి చెప్పినప్పుడు ఆ ఇంట్లో చాలా ఏళ్ల క్రితం ఒక ముసలావిడ చనిపోయిందని, అప్పటి నుంచి ఆ ఇల్లు శాపగ్రస్తమైందని చెప్పారు. ఆ రోజు తర్వాత రవి ఆ ఇంటికి ఎప్పటికీ వెళ్ళలేదు.